హాయ్ అండి. నేను మీ డాక్టర్ భార్గవ మూల్పూరి. నేను చాలామంది క్వెషన్ అడుగుతున్నారు ఏంటంటే, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. కాకపోతే వాటి సైజుని బట్టి ట్రీట్మెంట్ ఏమన్నా చేంజ్ అవుతుందా? వాటితోటి ఏమన్నా ఇబ్బందులు ఉంటూ ఉంటాయా? గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి సైజుని బట్టి దాని సింప్టమ్స్ అనేవి వేరీ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటుంది. సో, చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి, లెస్ దాన్ 5 స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ ఏమైతాయి అంటే స్లిప్ అయిపోవడం వల్ల ప్యాంక్రియాటిక్ డక్ట్‌లో ఇరుక్కుంటాయి. కొన్నిసార్లు అక్కడ ఇరుక్కోవడం వల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, చిన్న స్టోన్స్ వల్ల ప్యాంక్రియాటైటిస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే పెద్ద స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద స్టోన్స్ గనుక ఉంటే ఆ బైల్ ఏదైతే స్టోర్ అయి ఉంటదో దాన్ని కిందకి రానీయకుండా ఆపేసి గాల్ బ్లాడర్ అనేది ఉబ్బిపోయి సివియర్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అది పగిలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఎవరికైతే సింప్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయో వాళ్ళల్లో సర్జరీ అనేది తప్పనిసరి. ఎసిమ్ప్టమాటిక్ అనేది ఒకవేళ సింప్టమ్స్ ఏమీ లేవు, గాల్ స్టోన్స్ ఉన్నాయి, సింపుల్‌గానే ఉన్నాయి, లెస్ దెన్ 5 టు 10 మధ్యలో ఉన్నాయి అంటే వాటిని వెయిట్ అండ్ వాచ్ అంటే మనము టైం తీసుకొని స్కాన్ అది చేయించుకుంటూ ఉండి చూడగలుగుతామన్నమాట. అంటే వాళ్ళలో సర్జరీ అనేది డిలే చేయొచ్చు. సో, మీ గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఎనీ క్వెషన్స్ ఉన్నా కైండ్లీ కన్సల్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.